అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా దేవ, మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. అయ్యా, మరొక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మాతో మీరు మాట్లాడనైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను దర్శించండి, మేలుతో నింపండి. ఉన్నత నీ కృప, నీ దయా, నీ దీవెన, నీ ఆశీర్వాదం ఆయన మాకు కలుగ చేయమని, మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన నామమున మరొక మారు మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని అందరిని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు, అదే రీతిలో బలపరుస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు అందరూ పొందుతున్న మేలులను మీరు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు మాకు చెప్పే ప్రతి ప్రార్థన అవసరతను మేము నోట్ చేసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేయర్ టీం కూడా ప్రార్థన చేస్తుంది. నేను నమ్ముతున్నాను, నా ప్రభు నిశ్చయముగా మీకు మేలు చేస్తాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టువాడు కాదు. ఆయన మనల్ని అందరినీ ఆశీర్వదించే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కలవరపడకండి, కలత చెందకండి, దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, చాలామంది ఫోన్ కాల్స్లో నేను ఒక మాట తరచుగా వింటున్నాను. అయ్యా, మేము కొదవలో ఉన్నాం, కొరతలో ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. అయితే ఈరోజు ప్రియులారా, ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో కొదవ లేకుండా సమృద్ధి కలిగి బ్రతకాలంటే మనం ఏం చేయాలి? కొదవలేని, కొరత లేని జీవితాన్ని మనకు ప్రసాదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి జీవగ్రంథములో ఆ కొదవ లేకుండా మనం సమృద్ధిగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి, ప్రభు ఏం చెప్తున్నాడు అనే మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి ప్రియులారా, అందరూ కూడా 34వ కీర్తన ప్రియులారా 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడే దేవుడు. అందుకే మన దేవునికి మాట్లాడే దేవుడు అనే పేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తిని ఉంచండి. దేవుని ప్రేమించే వారులారా, దేవుని చేత పిలువబడిన వారులారా, దేవుని చేత ఎన్నుకొనబడిన వారులారా, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారులారా అంటున్నాడు. మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగినట మన జీవితానికి ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో భక్తి తగ్గిపోతున్న రోజులు, భయం తగ్గిపోతున్న రోజులు, ఆధ్యాత్మికమైనటువంటి చింతనను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రోజులు. అయితే దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా భక్తులారా, మీరందరూ దేవుని యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలును కొదవై ఉండదు. ఏమీ కొదవలేదు. దేవుణ్ణి కలిగిన వానికి కొదవలేదు. మనము కొదవలేని వారుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ కొదవలో, కొరతలో ఉందేమో, మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుని యందు మనం భయభక్తి ఉంచినప్పుడు, ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదవ ఉండదు. బైబిల్ గ్రంథం అంతా మనం ధ్యానం చేస్తే దేవుని మాటకు ఎవరైతే భయపడ్డారో, దేవుని మాట ప్రకారం ఎవరైతే జీవించారో, దేవుని మాట ప్రకారం ఎవరైతే నడిచారో వారందరి జీవితాల్లో దేవుడే కార్యాలు చేశాడు. దేవుడు వాళ్ళందరినీ గొప్పగా ముందుకు నడిపించాడు. కొదవలేని వారుగా, కొరత లేని వారుగా, వారి గిన్నెలు నిండి పొరలి ప్రవహించేటట్లుగా వాళ్ళు జీవించగలిగారు.
అందుకే మనందరికీ తెలుసు కదా ప్రియులారా, 23వ కీర్తనలో అంటాడు కదా, నా బ్రతుకు దినములో నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తా, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేది. మన గిన్నె నిండి పొర్లుతుంది. దేవుని యందు భయభక్తులుంచిన వాని జీవితంలో దేవుడు చేసే గొప్ప మేలిది. మనము దేవుని బిడలం, దేవుని ప్రజలం, దేవుని చేత ఎన్నుకొనబడిన వారం, పిలువబడిన వారం, విలువ పెట్టి కొనబడిన వారం ప్రియులారా మనం. అందుకే అన్నాడు, నా యందు భయభక్తి కలిగిండు, నీకు ఏమీ కొదవ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ మాట చూడండి, ఎంత గొప్ప మాట అంటున్నాడు ప్రియులారా. 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదవై ఉండదు. మరలా చెప్తున్నాడు, అడవిలో సింహానికి ఏమి కొరత ఉంది, ఏమి లోటు ఉంది? అది ఆకలిగా ఉన్నది కదా. ఒకవేళ సింహమైన ఆకలిగా ఉంటుందేమో, కానీ దేవునిని ఎవరు ఆశ్రయిస్తారో వారి జీవితానికి మేలు కొదవై ఉండదు. అందుకే మన జీవితంలో మనం ఏం చేయాలంటే, కొదవలేని వారంగా మనం బ్రతకాలంటే ప్రతిదానికి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని అడిగే మంచి మనసు కలిగి ఉండాలి. ప్రభువా, నా అవసరత మరుగైనది కాదు తండ్రి, నాకు సహాయం చేయి. ప్రభు మనకు ప్రార్థన నేర్పాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నేను భూమి మీదను, మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచి. కొదవలేని వారముగా మనం బ్రతకాలంటే దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి అడగాలి. భయభక్తి కలిగి ఉన్న వానికి ఏమీ కొదవలేదు, ఆయనను ఆశ్రయించు వానికి ఏ మేలును కొదవై ఉండదండి. ఆయన యొద్దకు వెళ్ళిన వారిని ఆయన ఒట్టి చేతుల పంపే దేవుడు కాదు. నువ్వు ఆరోగ్యం లేకుండా పోతే ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం లేకుండా దేవుని దగ్గరకు పోతే నీకు ఐశ్వర్యం ఇస్తాడు, పిల్లలు లేకుండా దేవుని దగ్గరకు పోతే పిల్లల్ని ఇస్తాడు, వివాహం కాలేదని దేవుని దగ్గరకు పోతే నీకు వివాహం అయ్యేటట్లు చేస్తాడు, అప్పుల్లో ఉన్నాను దేవా అంటే విడుదలనిస్తాడు, నాకు చదువులో జ్ఞానం కావాలి దేవుడు అంటే జ్ఞానం ఇస్తాడు. ఆయనను ఎవరు ఆశ్రయిస్తారో, ఆయన ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడని ఎవరు నమ్ముతారో వారి జీవితాలకున్న గొప్ప మేలు ఏంటంటే, ఇంకా వాళ్ళ జీవితాల్లో మేలుకు కొదవై ఉండదు. కృప వెంబడి కృపను వాళ్ళు పొందుకుంటూనే ఉంటారు. వాళ్ళు దేవుని అడుగుతారు, దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అందుకే మనం వెళ్ళాలి, పొందుకోవాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కాబట్టి ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఎందుకు మనం కొదవతో బ్రతకాలి? ఎందుకు చాలని జీవితంతో బ్రతకాలి? ఎందుకు కొరతలతో ఇబ్బందులు పడాలి? శ్రీమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా, మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు కదా మన ప్రభు. కాబట్టి మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే, నా ప్రభు నాకు అది ప్రసాదిస్తాడని మనం నమ్మగలగాలి. ప్రియులారా, మనకు బంగారం కావాలంటే ఏ షాపుకి పోతాం? బంగారం షాపుకి పోతాం కదా. మరి రేషన్ షాప్ దగ్గరికి పోయి బంగారాన్ని అడగం కదా. ఒకవేళ నీకు రేషన్ కావాలంటే బంగారం షాప్ దగ్గరికి పోయి, అయ్యా నాకు 10 కేజీలు రైస్ అని అడగవు కదా. నీకు బంగారం కావాలంటే బంగారం షాప్ దగ్గరికి పోతున్నావు, రేషన్ కావాలంటే రేషన్ షాపుకి పోతున్నావు, కూరగాయలు కావాలంటే మార్కెట్కి పోతున్నావు, బట్టలు కావాలంటే ఏమండి బట్టల షాపుకి వెళ్తున్నావు. నీకు బట్టలు ఎక్కడున్నాయో తెలిసి అక్కడికి పోతున్నావు, అందుకే నీకు అక్కడ దొరుకుతున్నాయి. మేలు నీ జీవితానికి కావాలంటే దేవుని దగ్గరికి రావాలి. బంగారం షాపుకు పోతే బంగారం ఎట్లా దొరుకుతుందో, కూరగాయల షాపుకు పోతే కూరగాయలు ఎట్లా దొరుకుతాయో, రేషన్ షాపుకు పోతే రేషన్ ఎట్లా దొరుకుతుందో, బట్టల షాపుకు పోతే బట్ట ఎట్లా దొరుకుతాయో, నిజరక్షకుడైన ప్రాణప్రియుడైన యేసయ్య దగ్గరికి మనం వస్తే మన జీవితంలో కూడా మేలు దొరుకుతుంది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు గొప్ప మాట, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మన జీవితంలో శ్రమ, కొదవ, కొరత దేవుణ్ణి ఆశ్రయించని మూలానే అనింది. ఒకసారి చూడండి ప్రియులారా, యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఏమండి భక్తుని ద్వారా దేవుడు పొందుపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు
యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెలుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువానికి శ్రమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూసారా, మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి మనం లక్ష్య పెట్టలేకపోతున్నాం. దేవుని యొద్ద విచారించలేకపోతున్నాం. దేవుణ్ణి అడగలేకపోతున్నాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మన మొర వింటాడా? ఆయన గొప్ప దేవుడు, నా ప్రతి సమస్యను ఆయన చూస్తాడా? దేవుడి రోజు నీకు మాట ఇస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను తన విలువైన రక్తము చెల్లించి వెలపెట్టి కొన్నాడు. మనం దేవుని సొత్తు, దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం. అందుకే అంటున్నాడు, ప్రియులారా, నీ జీవితంలో మేలు కలగాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. మనందరికీ తెలుసు కదండి, బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఆయన దగ్గరికి పోయి విడుదల నొందారు. గుడ్డివారు వెళ్ళారు, ప్రభువా అన్నారు, చూపునిచ్చాడు దేవుడు. కుంటివారు వెళ్ళారు, ప్రభువా అన్నారు, కాలనిచ్చాడు దేవుడు. కుష్ఠరోగులు వెళ్ళారు, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయి ప్రభువా అంటే దేవుడు వారి మొరని, నాకిష్టమే నీవు. మనందరము దేవునికి చాలా ఇష్టం అండి. అందుకే ఆయన మనలను తన స్వరూపములో తన పోలికలో చేసుకున్నాడు. ఆయన రాజ్యాన్ని మన కొరకు ఇచ్చాడు. ఆయన దేవునికి అంత ఇష్టం మనం అంటే, తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. అంత ఇష్టం ఆయనకు మనం అంటే. అందుకే అన్నాడు, ఎవడు ఆయనను ఆశ్రయిస్తాడో వానికి ఏ మేలు కొదవై ఉండదు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎద్దకు వెళ్ళాలే కానీ మన జీవితంలో పొందుకోలేని మేలంటూ ఏది ఉండదు. మన జీవితానికి కొరత లేదు. నీ దగ్గర కొంచెమే ఉండొచ్చు, ఆయన మనతో ఉంటే ఆ కొంచాన్ని దేవుడు విస్తారంగా ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రవక్తలు యేసుప్రభు సజీవుడైన దినాలలో వాళ్ళు చేసిన కార్యాలు చాలా గొప్పవి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆశ్రయించిన వారి ఎడల దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొదవలతో ఉన్నావా? కొరతలతో ఉన్నావా? మనల్ని మనం శపించుకుంటూ జీవిస్తున్నామా? దయచేసి మనం ఎప్పుడు అలాగ చేయొద్దు. ఆయన మనల్ని తన స్వారూప్యంలో చేసుకున్నాడు. నీ కొదవ ఉంటే ఏం చేయి? దేవుని ఆశ్రయించు. దేవుడు మన జీవితంలో ఊహకందని గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, రెండవదిగా మన జీవితంలో కొదవలేని వారుగా మనం బ్రతకాలంటే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువు. రాయబడిన మాట ఏంటంటే, ఓర్పు కలిగిన వారి జీవితంలో కొదవలేని జీవితాన్ని వారు అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. మనకు ఓపిక అవసరమండి. నేను దేవుని నమ్మాను, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నాతో ఆయన ఉన్నాడు, ఆయనతో నేనున్నానని విశ్వసించి నిర్ణయ కాలములో దేవుడు నా జీవితంలో మేలే చేస్తాడు. నేను ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డాను, నాకు కీడు లేదు, దీవెన ఆశీర్వాదం ఉందని నీ జీవితంలో నీ కంటికి కనబడుతున్న కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, శోధనను, వేదనను, బాధను, బలహీనతను, నిందను, శోధనను, అవమానమును చూడకుండా వాటన్నింటికన్నా శక్తి కలిగిన దేవుని వైపు మనం చూస్తూ ఓపిక కలిగి బ్రతికితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇప్పుడు ఓపిక లేదండి ఎవరికి, అంత ఇన్స్టెంట్లో అయిపోవాలి. ఈ చర్చికి పోయాం, జ్వరం తగ్గలేదు, ఇంకో చర్చికి పోదాం. ఆ చర్చికి పోయాం, జ్వరం తగ్గలేదు, ఇంకో చర్చికి పోదాం. ఇక్కడ బాగా అయితే లేదు, అంత చర్చికి పోదామని ప్రియులారా లోకస్తుల వలె ఆలోచన చేస్తున్నారు. కానీ యేసు స్వామి ఆత్మ కలిగిన మనము ఓపికతో కనిపెట్టి ప్రార్థించి మేలు పొందే స్థితిని కోల్పోతున్నాం. కాబట్టి ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఓపిక కలిగి ఉండాలి. కష్టం ఉందా? ఓపిక ఉండాలి. శోధన ఉందా? ఓపిక ఉండాలి.
ఓపికతో నువ్వు కనిపెడితే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. 38 ఏళ్ళు దేవాలయంలో ఆ కోనేటి దగ్గర పడిపోయాడు. 1 కాదు, 2 కాదు, 10 కాదు. ఆ వ్యక్తి కొరకు సాక్షాత్తు యేసు ప్రభువే వెళ్ళాడు. ఇక ఏం నాయనా బాగుపడాలనుకుంటున్నావా అన్నాడు. అవునయ్యా అంటే, మరి ఏం నీ పరిస్థితి అంటే, అయ్యా ఆ కోనేటిలో దేవదూత నీళ్ళని కదిలిస్తుందయ్యా, ముందు దిగినవాడు బాగుపడుతున్నాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య బిడ్డలు, తోబుట్టువులు, బంధువులు, బలము ఘనము ఉన్న వాళ్ళందరూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారయ్యా, నేనైతే పడినవానిగా ఉన్నాను, నన్ను ఎవడు దించేది వాడు లేడు అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఇక నువ్వు దిగాల్సిన పని లేదు, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. ఓపిక కలిగి ఉండాలి మనం. ఓపిక కలిగి మన జీవితంలో మనం నడిచినప్పుడు దేవుడు మన జీవితంలో కొరత లేని, కొదవలేని ఆశీర్వాదముల చేత మన ప్రభు మన తృప్తిపరుస్తాడు. నీ ఉద్యోగంలో ఓపిక, నీ వ్యాపారంలో ఓపిక, నీ కుటుంబంలో ఓపిక, నీ భర్త మార్పు కొరకు ఓపిక, నీ భార్య మార్పు కొరకు ఓపిక, నీ బిడ్డల మేలు కొరకు ఓపిక, సంఘములో ఓపిక. ఓర్పును ఎవడు కలిగి జీవిస్తాడో వాని జీవితంలో దేవుడు కొరత లేని ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భయభక్తులు గల వారికి కొదవలేదు, దేవుని ఆశ్రయించు వారికి కొదవలేదు. 3వదిగా ఓపిక కలిగిన వారికి కొదవలేదు. 4వది చూడండి ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఎంత గొప్ప మాట ఉందో. నాకు కొదవ కలిగి ఉన్నందున నీలాగా చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. సంతృప్తి కలిగి బ్రతకడం నేర్చుకోవాలండి. దేవుడు మనకిచ్చిన దానిలో మనం తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ మాట తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీ సంఘమా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి బ్రతక నేర్చుకొనుచు ఉన్నాను. ప్రియులారా, దేవుడు నన్ను 22 సంవత్సరాల కిందట పరిచర్యకు పిలిచాడు. నేను ఉన్న ఇల్లు చాలా చిన్నదిగా ఉండేది. సేవకు వచ్చినప్పుడు ఒక మంచము, ఒక బీరువా పట్టేది అంతే. ఇంకొక చిన్న కిచెన్, ఒక 2 కూర్చునే రూమ్ ఉండేది. చాలా చిన్నది. మా బంధువులు అందరూ వస్తే, మా సహోదరులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా వస్తే, ఏంట్రా నువ్వు ఇంత చిన్న ఇంటిలో ఉన్నావేంటి, చదువుకున్నావు, ఉద్యోగం చేసుకోకుండా ఈ సేవ అని వచ్చావు, ఏంటి పరిస్థితి? కానీ నేను ఏనాడు కూడా ఆ చిన్న ఇంటిలో నేను అసహనానికి గురి కాలేదు. నాకు ఆ చిన్న ఇంట్లే పెద్ద భవనంగా భావించుకునేవాడిని. దేవుడు నాకు ఇచ్చిన ఆ చిన్న ఇంటిలోనే సంతోషంగా బ్రతకడం నేర్చుకున్నాను. నేను అనుకునేవాడిని పెళ్ళి కాకముందు, ఏముంది పగలంతా దేవుని సేవ చేస్తాను, రాత్రి పడుకోవడానికే కదా చాలు అనుకునేవాడిని. వివాహమైన తర్వాత మేమిద్దరమే కదా అనుకునేవాడిని. వివాహమైన తర్వాత 3 పిల్లలను దేవుడు మాకిస్తే ఆ 3 పిల్లలు కూడా ఆ చిన్న ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం. దేవుడు చూచాడు, ఇప్పుడు పెద్ద ఇంటిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాగుందో చూడండి వాక్యం. నీవు తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకున్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, మనలను కొదవలేని వారిగా చేస్తాడు. నీకు కొరత అనేది ఉండదు. కానీ ఇప్పుడు సాయతానుడు మనల్ని ఎక్కడ పడగొడుతున్నాడంటే, దేవుడు మనకి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. ఉదాహరణకు ఇప్పుడు సైకిల్ ఇచ్చాడు అనుకోండి, బైక్ని చూసి అరే అని బతుకు బాగుంది అనుకుంటాం. బైక్ ఇచ్చాడు అనుకోండి, అబ్బా ఈ బైక్ ట్రాఫిక్లో నడపడం చాలా కష్టంగా ఉంది, కారు ఉంటే బాగుండు, కారు రోడ్డు చూడు ఎంత బాగుండు అనుకుంటాం. పోనీ దేవుడు కారు ఇచ్చాడు అనుకో, ఏ చిన్న కారు ఇచ్చాడు, పెద్ద కారు అయితే అసలుకి ఇక నడుము నొప్పి కూడా ఉండదు అంటాం. పోనీ పెద్ద కారు ఇచ్చాడు అనుకోండి, మరింత పెద్ద కారు. మన జీవితంలో ఎందుకు తృప్తి లేదంటే, దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇది నీ కృప ప్రభువా, ఇది నీ దయ తండ్రి, నాకేం కావాలో నీకు తెలుసు నాయన, కాబట్టి నాకు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం అని ఎవరు చెప్తారో వారికన్నా భాగ్యవంతులు ఈ లోకంలో ఎవరు లేరు. ఈరోజు ఎంత డబ్బున్నవాని కూడా మనం అడిగినా పలకరించినా అతను చెప్పే మాట ఏంటంటే, ఇంకా ఏదో కొదవ ఉన్నట్లు చెప్తాడు. నేను ఇంకా ఏదో చేయాలంటాడు. చెయ్యి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. కానీ నీకున్న దానిని బట్టి తృప్తి చెందకపోతే ఆ ఉన్న వస్తువును బట్టి లేదా స్థితిని బట్టి నువ్వు సంతోషించలేవు.
సంతోషించకపోతే నీ జీవితంలో కొరత ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగు. నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచినా ఆ స్థితిలో సంతృప్తి కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. తృప్తి కలిగిన వానికి ఇక కొరత ఉండదు. అందుకే చూడండి, కింది వచనాలు ఎంత బాగా మంచి మాట అంటున్నాడు. దీన స్థితిలో ఉండనెరుగుదును, ఏమండి, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగినటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. నేర్చుకోవాలంటండి మన పిల్లలకు కూడా అది నేర్పాల ప్రియులారా. ఈ దినాలలో సమృద్ధిగా ఉంటేనే వారు సంతోషిస్తున్నారు. ఏ చిన్న డిస్టర్బ్ అయినా కూడా కృంగిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు మనల్ని ఏ పరిస్థితులకు అప్పచెప్పినా, ఏ మార్గంలో నడిపినా, దేవుని మహిమ కొరకు దేవుడు మన జీవితంలో ఏది నిర్దేశించినా ప్రతి స్థితిలో మనం నేర్చుకోవాలి. అదేంటంటే, నాకు దేవుడు ఉంటే చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను తృప్తిగా ఉన్నాను కాబట్టి కొరత నాకు తెలియట్లేదు. అంటే పౌలు జీవితంలో కొరత లేనట్లా? ఆయన కూడా చాలా లోక సంబంధంగా చూస్తే ఉన్నాయి, కానీ దేవుడిచ్చిన దానిలో తృప్తి బతుకుతున్నాడు కాబట్టి ఆయనకు లేని దాని గురించిన ఆలోచన లేదు. కాబట్టి 4వ మాట ప్రియులారా, భయభక్తి గల వారికి కొదవలేదు, దేవుణ్ణి ఆశ్రయించే వారికి కొదవలేదు, ఓపిక పట్టిన వారికి కొదవలేదు, సంతృప్తి కలిగి బ్రతికడం నేర్చుకున్న వానికి కొదవలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చూడండి ప్రియులారా, ఇదే లేఖన వాక్యం ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ప్రార్థించువానికి కొదవలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో చాలా ఉన్నతంగా అంటున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు? ఎవరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారికి కొదవలేదు, కొరత లేదు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా అయిన అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. కొదవ ఉందా? మీలో ఎవరికైనాను కొదవ ఉందా? బైబిల్లో రాయబడినట్టు జ్ఞానము కొదవగా ఉంది ఆ వ్యక్తికి. నీకేం కొదవగా ఉంది? నీకు ఏ కొదవ ఉన్నప్పటికీ దేవునిని అడుగు అంటున్నాడండి. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలండి. ప్రభువా, నా కొరత ఇది నాయన, నాకు సహాయం చేయి. నీకు మరుగైనది ఏది లేదు కదా నాయన. నా ప్రతి అక్కరను, ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు కదా నీవు. నన్ను నిర్మించిన వాడవు నీవే కదా, నన్ను రూపించిన వాడవు నీవే కదా, ఈ లోకంలోనికి నన్ను పంపిన వాడవు నీవే కదా. నా ఎడలో నీకు ఒక ఉద్దేశం ఉంది కదా తండ్రి, నా కార్యం చేయి నాయన అని ఎవరు ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవునితో మాట్లాడాలి, మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన జీవితంలో ధారాళముగా దయచేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇచ్చే ఆశీర్వాదం బహుశ్రేష్టంగా ఉంటుంది. ఈ దినాల్లో చాలామంది కొదవగలిగిన వారిగా, కొరత కలిగిన వారిగా బాధపడుతున్నారు. మనం అలాగ ఉండుట దేవునికి ఇష్టం కాదు. ఒకవేళ ఈ క్షణమందును కొదవలో, కొరతలో ఉన్నవే భయపడొద్దు. నీ కొదవను తీర్చి నీకు సమృద్ధినిచ్చేవాడే మన ప్రాణప్రియుడైన యేసు ప్రభుల వారు. కాబట్టి నీకు ఏ కొదవ ఉంది? దేవుణ్ణి అడగాలి మనం. ఎంత గొప్ప మాట అంటున్నాడు, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ లేదు. దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగితే చాలు, మన జీవితాన్ని సర్వ సంపదలతో నింపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. ఏమండి? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనంలో కూడా మరి యొక్క శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. ఆ మాటను కూడా ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనం. ఎంత చక్కగా ఉంచునండి ఈ మాట. 4:35. వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతరుల యొక్క అవసరతలో పాలు పొందేవానికి కూడా కొదవ ఉండదు. దయచేసి ఈరోజు ఒక మంచి మాట మనం నేర్చుకుందాం. నీ చేయి పై చేయిగా ఉందనుకోండి,
నీ చేయిని ఎప్పుడు తక్కువ చేయిగా చెయ్యడు దేవుడు. అందుకే దేవుడు చెప్పాడు, నా బిడ్డలు తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు. కాబట్టి ముగింపులో ఒక్కసారి మనం జ్ఞాపకం చేద్దాం. కొదవలో ఉన్నారా మీరు? ఎవరైనా భయపడుతున్నారా, బాధపడుతున్నారా? ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. భయభక్తి కలిగి ఉండు, నీకు కొదవ ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించు, నీకు కొదవ ఉండదు. ఓపిక పట్టు, నీకు కొదవ ఉండదు. ప్రియులారా, వాక్యం సంతృప్తి కలిగి ఉండి బ్రతకడం నేర్చుకుందాం. మన ఉండదు. ప్రార్థించడం నేర్చుకుందాం, మన కొదవ ఉండదు. అక్కరల కొలది పంచిపెట్టే మంచి మనసును కలిగి ఉందాం. దేవుడు మనకు సమృద్ధి జీవితాన్ని ఇస్తాడు. అటు దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, నువ్వు మాట్లాడే మంచి దేవుడవు నాయన. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో నెమ్మదినిస్తుంది, మా పాదములకు దీపమై త్రోవ చూపుతుంది. ఈరోజు కొరతలతో ఉన్న మా జీవితాలను సమృద్ధిగా మీరు చేయాలని ఆశించి మాట్లాడారు ప్రభువా. కాబట్టి నేర్చుకుని ఈ భాగాన్ని మా హృదయాల్లో ఉంచుకొని వాటి ప్రకారం బ్రతికి నీ కృపనందుటకు కృపనివ్వమని ఈరోజు వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి ఒక్కరి కొరతలు యేసు నామమున తీసివేయబడును గాక. సమృద్ధితో నింపమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సంఘమునకును పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాటి నుండి మన జీవితంలో ఏ కొదవ లేని వారమై తృప్తి కలుగు బ్రతుకు పరమతన్ని మనందరికీ అనుగ్రహించును గాక. అనేకులకు తెలియపరచండి, మాతో మాట్లాడండి, పరిచయం సహకరించండి, ప్రోత్సహించండి. నా ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయి నగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయి నగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.